చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, నేను బాప్తీసం తీసుకున్నానండి, నేను పరలోకం వెళ్ళిపోతానండి అని అనుకుంటారు. తప్పండి. బాప్తీసం తీసేసుకున్నంత మాత్రాన్ని పరలోకం వెళ్ళిపోతాం అన్నది భ్రమ. బైబిల్లో ఎక్కడ లేదు అలాగా. బాప్తీసం అనేది నీ రక్షణకు మొదటి మెట్టు. బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాం అన్నది ఎలాగుంటుందంటే, మా వాడిని స్కూల్లో జాయిన్ చేస్తే చాలండి కలెక్టర్ అయిపోతారంటే ఎలాగుంటుంది, ఇది అలాగే ఉంటుంది. పిల్లోడిని జాయిన్ చేసిన 1వ తరగతిలో ఇస్తాడు, కలెక్టర్ అయిపోతాడా? సంవత్సరానికి అయిపోతాడండి? చదవాలి కదండి, పాస్ అవ్వాలి కదండి, ఎన్నో పరీక్షలు ఉంటాయి కదండి. అలాగే నువ్వు కూడా రక్షణలోకి అడుగుపెట్టావు బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా. ఎన్నో శోధనలు ఉంటాయి, నీకు ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఎన్నో దేవుడి కొరకు చేయాల్సిన కార్యాలు ఉంటాయి. అవన్నిట్లో నువ్వు పాస్ అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా వాక్యానుసారంగా బ్రతుకుతున్నావా లేదా? నేను ఇచ్చిన ఆజ్ఞ సువార్త చేయాలి, చేస్తున్నావా లేదా? నీ అవయవాలు పవిత్రంగా ఉంచుకుంటున్నావా లేదా? నా వాక్యాన్ని ప్రతిరోజు చదువుతున్నావా లేదా? ఇవన్నీ అడుగుతాడు దేవుడు. కనుక భయంతో బ్రతుకుతాం, భక్తితో బ్రతుకుతాం. దేవుడు కోరుకున్న ప్రేమ, దేవుడు కోరుకున్న క్షమ, దేవుడు కోరుకున్న వాక్యానుసారమైన జీవితం, దేవుడు కోరుకున్న పవిత్రత, పరిశుద్ధత, విశ్వాసం, సాత్వికం, సమాధానం, ఇవన్నీ మన హృదయాల్లో ఉంటున్నాయో లేదా ఆలోచించుకుంటూ వాక్యానుసారంగా బ్రతుకుతాం. లేదంటే అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి.